ఎవరమ్మా లెఫ్ట్ అయిపోయారు? తేజ ఉన్నా కదా? దీపిక ఎవరమ్మా లెఫ్ట్ అయింది? దీపిక లెఫ్ట్ అయింది సార్. దీపిక ఓకే ఓకే రమ్మని చెప్పండి అమ్మా అమ్మాయిని. ఓకే మనం ఈరోజు క్లాస్లో ఇంకొకరు ఎవరమ్మా లెఫ్ట్ అయిపోయారు? స్టార్ట్ చేస్తున్నాయండి. మీరు స్టార్ట్ అయ్యేసరికి లెఫ్ట్ అయిపోతే ఎట్లాగమ్మా? మీరందరూ కూడా ఎవరు క్లాస్కి వస్తున్నారు ఏంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీసీకి ఇది లింక్ వెళ్తుంది. ఇది ఇప్పుడు మన క్లాస్ జరిగేదంతా కూడా సీసీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరైతే అన్ని క్లాసెస్కి రెగ్యులర్గా వస్తారో 70% అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. తర్వాత మీకే ఇబ్బంది, మరి మీ ఇష్టం ఆలోచించుకోండి. రోజు మేము ఫోన్ చేయమండి, ప్రతిరోజు ఫోన్ చేస్తే బిజీ వస్తుందండి. ఓకే ఓకే ప్రతిరోజు మేము ఫోన్ చేయలేం కదమ్మా. మీరేమి చిన్నపిల్లలు కాదు కదా, మీరు డిగ్రీకి వచ్చారు మీరు. ఓకే మనం ఇప్పుడు ఖిల్జీ వంశం గురించి తెలుసుకుందామండి. ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించారు ఏంటనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఖిల్జీ వంశం గురించి మనం తెలుసుకునే ముందర బానిస వంశం అనేది మొదటి వంశంగా మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఢిల్లీ సుల్తానేగలో మొదటిది బానిస వంశం, రెండోది ఖిల్జీ వంశం అండి. ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించారు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ యొక్క ఖిల్జీ వంశ మ్యాప్ చూడండి. ఖిల్జీ వంశ పాలకులు క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. అందరికీ స్క్రీన్ కనబడుతుందండి? ఏమా కనిపిస్తుంది కదా? ఓకే నా వాయిస్ వినిపిస్తుంది కదా? నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే అందరూ మీట్లో పెట్టండి. ఇంకా ఈ యొక్క ఖిల్జీ డైనెస్టీ యొక్క సామ్రాజ్యాన్ని మీరు ఈ యొక్క ఇమేజ్లో గమనిస్తే వాళ్ళ యొక్క సరిహద్దులు, వాళ్ళ యొక్క రాజ్య విస్తరణ అంతా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట అండి. ఓకే ఈ యొక్క రోజ్ కలర్లో ఉన్నదంతా కూడా ఖిల్జీ డైనెస్టీ అండి. వాళ్ళు ఖిల్జీ డైనెస్టీ ఈ యొక్క ఉత్తర భారతదేశాన్ని క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు పరిపాలించింది. మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటి వంశం పేరు బానిస వంశం, రెండోది ఏంటంటే ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం అని మనకి 5 మార్క్స్కి ఇచ్చినా, లేదా ఖిల్జీలని 5 మార్క్స్కి ఇచ్చినా, అలావుద్దీన్ ఖిల్జీ అని 5 మార్క్స్కి ఇచ్చినా ఒకటి ఆన్సర్ మనం రాయాలండి. ఢిల్లీ సుల్తాన్ యుగంలో రెండో వంశమే ఖిల్జీ వంశం అన్నమాట. ఈ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క ఖిల్జీ వంశంలో గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ వంశ పాలకుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్ అందరిలో కూడా మిక్కిలి గొప్పవాడు. ఇతడు క్రీస్తు శకం 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. ఓకే he was not only greatest ruler among all the Khilji rulers, but also he was the greatest ruler among all the Delhi Sultanate rulers. ఈ వంశంలో చివరివాడు ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఈ యొక్క ఖిల్జీ వంశ పాలకులు క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఈ యొక్క ఢిల్లీని రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారన్నమాట. నేను చెప్పినట్లు అమీర్ ఖుస్రూ, అమీర్ హాసన్ అనేవాళ్ళు ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానాల్లో కూడా కవుల కింద ఉండడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించి ఇల్టుట్మిష్ పూర్తి చేసిన కుతుబ్ మినార్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో దాని చుట్టుప్రక్కల సిరి అనే ప్రాంతం వద్ద తన రాజధానిని నిర్మించారన్నమాట. అట్లాగే ఈ యొక్క కుతుబ్ మినార్కి ఎంట్రన్స్ గేట్ లేదా ప్రవేశ ద్వారంగా పిలువబడే అలాయ్ దర్వాజాను కూడా నిర్మించింది ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇందులోని డోమ్ లేదా గుమ్మటం ఖచ్చితమైన శాస్త్రీయ విధానంలో నిర్మించబడిన మొదటి గుమ్మటంగా మనం చెప్పొచ్చు మాట. ఇప్పుడు నేను చెప్పింది మనకి 5 మార్క్స్ పరంగా మాట. ఖిల్జీ వంశం అని ఇచ్చిన, ఖిల్జీలని ఇచ్చిన, అలావుద్దీన్ ఖిల్జీ అని ఇచ్చిన ఈ ఆన్సర్ వస్తే సరిపోతుందండి. అట్లా కాకుండా మనకి 15 మార్క్స్కి అలావుద్దీన్ ఖిల్జీ గురించి రాయమంటే అది వేరే ఆన్సర్ రాయాలండి. ఇప్పుడు చెప్పుకుందాం మన అలావుద్దీన్ ఖిల్జీ గురించి క్లియర్గా. ఓకే మీకు ఈ యొక్క స్క్రీన్ మీద మ్యాటర్ కనిపిస్తుందండి? నేను కూడా కనిపిస్తున్నానా స్టూడెంట్స్? ఏమా ఓకే నెక్స్ట్ స్క్రీన్ మీద నేను కనిపిస్తున్నానమ్మా? లేదు కదా? ఓకే ఓన్లీ మ్యాటర్ కనిపిస్తుంది కదా.
ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ గురించి తెలుసుకుందాం మనం. ఈ యొక్క ఖిల్జీ సుల్తాన్ల అందరిలో మిక్కిలి గొప్పవాడైనా, ఢిల్లీ సుల్తాన్ పాలకుల్లో మిక్కిలి గొప్పవాడైనా అలావుద్దీన్ ఖిల్జీ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అలావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని లేదా ఖిల్జీ సింహాసనాన్ని అధిరోహించడం జరిగిందన్నమాట. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు మాట. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 96 వరకు పరిపాలించాడు. ఇతను చనిపోయిన తర్వాత ఇతన్ని అలావుద్దీన్ ఖిల్జీ చంపేసి 1296లో అధికారానికి వచ్చి 1316 వరకు ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని ఏకఛత్రాధిపత్యంగా తిరుగులేని మొగటంతో పరిపాలించడం జరిగిందన్నమాట. ఆల్ ఆఫ్ యూ సీ దిస్ ఇమేజ్, ఈ వాజ్ అలావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తే అలావుద్దీన్ ఖిల్జీ అండి. నెక్స్ట్ మనకి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన సంస్కరణలు ఏంటి అనేది చూస్తే మనం భారతదేశాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ అందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇతడు ఖిల్జీ వంశీయుడు. జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించడం జరిగిందన్నమాట. ప్రముఖ చరిత్రకారుడైన ఎస్ఆర్ శర్మ, శ్రీరామ్ శర్మ మాటల్లో చెప్పాలన్న పరిపాలనా విధానమందు అనేక సంస్కరణలు చేసిన భారతదేశపు మొదటి మహమ్మదీయ చక్రవర్తి అలావుద్దీన్ ఖిల్జీ అండి. ఇతని పరిపాలనా విధానాన్ని తదుపరి భారతదేశాన్ని ఏలిన మహమ్మదీయ చక్రవర్తులు పునాదిగా చేసుకుని తమ పాలనా వ్యవస్థను రూపొందించుకున్నారన్నమాట. ఇతను ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణల్లో దాగ్ అంటే గుర్రాల మీద రాజముద్ర వేయటం, అట్లాగే చెహరా అంటే సైనికులకి మస్తర్ లేదా హాజరు వేయటం, ఇట్లాంటి పద్ధతుల్ని తర్వాత వచ్చిన సూర్వంశీల్లో షేర్షా, అట్లాగే తర్వాత అక్బర్ ఇట్లాంటి వాళ్ళు వీటిని అమలు చేయడం జరిగిందన్నమాట. ఒక విధానాన్ని వేరే వాళ్ళు ఫాలో అయ్యి అమలు చేస్తున్నారు అంటే ఏంటి, దాని ఆ విధానం మంచిదవుతేనే, సమర్థవంతమైనది అవుతేనే వేరే వాళ్ళు ఫాలో అవుతారు. అంతేగాని అది సమర్థవంతమైనది కాకపోతే వేరే వాళ్ళు ఫాలో అవ్వరు కదండి. మన జనరల్గా అంతే కదండి, ఎవరైనా కూడా మంచి వాళ్ళకి విధానాన్ని ఫాలో అవడానికి చూస్తారు, అంతేగాని చెడ్డ వాళ్ళకి విధానాన్ని ఫాలో అవడానికి ఇష్టపడరు కదా. అట్లాగే సమర్థవంతమైన పరిపాలన విధానం ఉంటేనే దాన్ని వేరే తర్వాత వచ్చిన రాజులు కానీ పాలకులు కానీ వాటిని ఆచరించడానికి ఇష్టపడతారన్నమాట. అట్లాగే ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏంటో మనం చూద్దామండి. మొదటిది ఏంటంటే ఇతని యొక్క రాజధర్మ స్వరూపం అనేది ఎట్లా ఉందో చూద్దాం. నిరంకుశ రాజరిక వ్యవస్థని అలావుద్దీన్ ఖిల్జీ తన పాలనా నిర్వహణకి గీటురాయిగా చేసుకున్నాడు అనమాట. నిరంకుశ రాజరిక వ్యవస్థ అంటే ఏంటి, చక్రవర్తి మాటే ఇంకా శిలాశాసనం మాట, ఇంకెవరు ఎదురు చెప్పేవాళ్ళు ఉండకూడదు. అట్లాగే రాజ్యాధికారంపై ఎట్టి ఆంక్షలు ఉండరాదని సర్దార్లందరినీ కూడా అదుపులో ఉంచి రాజ్యాధికారాన్ని ఉలేమాల ప్రభావం నుండి విముక్తి చేశాడు అన్నమాట. ఉలేమాలు అంటే ఎవరండి, మతాధికారుల యొక్క ప్రభావం నుండి విముక్తి చేశాడు. అంటే ఏంటి, ఇతడే ఏకఛత్రాధిపత్యంగా నిరంకుశంగా పరిపాలించాడు అన్నమాట. రాజ్యాధికారంపై ఈ యొక్క సర్దార్లు ఎవరు కూడా అతిక్రమించకూడదని వాళ్ళని అదుపులో ఉంచడానికి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఎప్పటికప్పుడు చేయడం జరిగిందన్నమాట. ఎవరిని, సర్దార్ని, ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ. అట్లాగే రాజ్యద్రోహంని నిర్మూలించుట లేదా తిరుగుబాట్లను నిరోధించడం. ఎవరన్నా రాజ్యద్రోహం అంటే ఏంటి, రాజుకి ఏమన్నా అపాయం తలపెట్టాలని చూసినా, ఎవరన్నా తిరుగుబాట్లు చేసినా అట్లాంటి వాటిని చాలా తీవ్రంగా తీసుకుని వాటిని అణచివేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా దేశమున రాజ్యద్రోహం నిర్మూలించి మరలా ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతడు 4 కఠినమైన శాసనాలు లేదా ఆంక్షలను ప్రవేశపెట్టాడండి. అవి ఏంటంటే, ఏంటంటే సర్దార్లు ఎవరు కూడా ఫంక్షన్స్ అవి చేసుకోకూడదండి. ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు అందరిని పిలిచి విందులు వినోదాలు అట్లాంటివి చేయకూడదు. అంటే మూకుమ్మడికి అందరూ కలిసి ఇలాంటివి చేయకూడదు. చేయడం వల్ల ఏంటి చేయకూడదని ఇతర ఆంక్షలు విధించడం జరిగింది మాట. ఎవరు, ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ మాట. అట్లాగే వీళ్ళెవరూ కూడా గుర్రాల మీద వెళ్ళకూడదని హిందువుల మీద ఆంక్షలు కూడా విధించడం జరిగిందన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల మీద ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు విధించాడు. అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణలో ముఖ్యమైనవి మనం ఏంటంటే సైనిక సంస్కరణ చెప్పుకోవాలన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ అనగానే మనం చెప్పుకునే సంస్కరణలు ఏంటంటే సైనిక సంస్కరణలు, అట్లాగే రెవెన్యూ సంస్కరణలు, వాటిలో మార్కెటింగ్ రిఫార్మ్స్ అన్నమాట. సైనిక సంస్కరణలు ఏంటంటే ఈ యొక్క రాజ్యానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన, అంతఃపురానికి సంబంధించిన లేదంటే సింహాసనానికి సంబంధించిన ప్రభుత్వ గుర్రాలను ఎవరు కూడా మోసం చేయకోకుండా, ఇప్పుడు రాజ్యం లేదా రాజు ఇచ్చిన గుర్రాలు ఎవరు కూడా మోసం చేయకోకుండా ఉండడానికి గుర్రాల మీద ఏం చేసేవారంటే రాజముద్రలు వేయించేవారు అన్నమాట.
చూడండి, ఒక సంతకం చేసిన తర్వాత కింద స్టాంప్ వేస్తారనమాట, ముద్ర అంటారు. ఆ స్టాంప్ వేయడం ద్వారా పలానా వ్యక్తి సంతకం చేసి తెలుస్తుంది. కొంతమంది దొంగ సంతకం చేసినా స్టాంప్ లేకపోతే కుదరదు కదండి, అట్లా అన్నమాట, ఫోర్జరీ చేసిన. అట్లాగే సైనిక కవాతుల్లో ఒకరి బదులు ఇంకొకరు హాజరు పలకడానికి లేదా దొంగ హాజరుని నివారించడానికి ఏం చేశాడంటే సైనికులకి ఆనవాళ్ళు కూడా రాయించాడనమాట. ఆనవాళ్ళు అంటే ఏంటి, పలానా వ్యక్తిని ఇట్లా ఉంటాడు అట్లాగే డీటెయిల్స్ కూడా రాయించడం, అట్లాగే మస్తరు తీసుకోవడం కూడా జరిగేది అనమాట. అట్లాగే రెవెన్యూ సంస్కరణలు. రెవెన్యూ సంస్కరణలో మనకి ఏంటంటే భూమిని సర్వే చేయించి శిస్తుని నిర్ణయించాడనమాట. అట్లాగే హిందూ రెవెన్యూ ఉద్యోగులు శిస్తు నిర్వహించడంలోనూ వసూలు చేయడంలో గల ప్రత్యేక హక్కులను కూడా రద్దు చేశాడు. అట్లాగే హిందువులు పంటలో సగభాగం శిస్తుగా చెల్లించచ్చు జిజియా, పుల్లరి మొదలైన ఇతర పనులు కూడా చెల్లించేవారు అన్నమాట. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ హిందువుల పట్ల ఒక రకంగా వ్యవహరించేవాడు, ముస్లింల పట్ల ఒక రకంగా వ్యవహరించేవాడు అనమాట. హిందువులేమో పంటలో ఎంత సగభాగం 100 బస్తాలు పండి అనుకోండి, 50 బస్తాలు శిస్తుగా చెల్లించాలి హిందువులు అయితే. అదే ముస్లింలు అయితే 100లో 25 బస్తాలు శిస్తుగా చెల్లిస్తే సరిపోద్ది అన్నమాట. అంటే ఏంటి, అక్కడ డిస్క్రిమినేషన్ అన్నమాట. అంటే ఇతను మతస్థులైన ఇస్లాం వాళ్ళకేమో ఒక రకమైన భూమి శిస్తు విధానం, హిందువులకి లేదా ఇతర మతస్థులకి వేరేక విధానాన్ని ఫాలో అయ్యాడు అనమాట. అట్లాగే హిందువులకి మీద జిజియా అంటే ఏంటంటే జిజియా పన్ను. జిజియా పన్ను అంటే ఏంటంటే ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై విధించే పన్నునే మనం జిజియా పన్నుగా చెప్పొచ్చు అన్నమాట. ఇందువల్ల అలావుద్దీన్ ఖిల్జీ కానీ ఢిల్లీ సుల్తాన్లు అందరూ కూడా ఇస్లాం పాలకులు అన్నమాట. అందువల్ల ఈ యొక్క ఇస్లాం పాలకులు లేదా ఇస్లాం రాజ్యంలో నివసించే ఇస్లామేతరులు అంటే ఏంటి, ఇస్లాములు కాని వారి మీద విధించే పన్నునే మనం జిజియా పన్ను అని చెప్పొచ్చు అన్నమాట. ముస్లింలు మాత్రం, హిందువులు మాత్రం పండిన పంటలు ఎంత శిస్తుగా చెల్లించాలని చెప్పే మనం 1/2 వంతు లేదా సగభాగం. అదే ముస్లింలు అయితే 1/4 వంతు శిస్తుగా చెల్లిస్తే సరిపోయేది అన్నమాట. అట్లాగే ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ యొక్క రెవెన్యూ సంస్కరణలో మనకి ముఖ్యమైనది ఏంటంటే మార్కెటింగ్ ధరల్ని అదుపులో ఉంచుట. అలావుద్దీన్ ఖిల్జీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే దండయాత్రలు చేయాలి, దండయాత్రలు చేయాలంటే సైనికులు కావాలి, సైనికులు దండయాత్రలని సఫలీకృతంగా బాగా చేయాలంటే వాళ్ళు కడుపు నిండా తినాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా సమర్థవంతంగా దండయాత్ర చేయగలమాట. ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం చేయాలంటే నీరు అనేది ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఓకే, ఫర్ అగ్రికల్చర్ ఆర్ కల్టివేషన్ వాట్ ఈస్ ద మెయిన్ రిసోర్స్, వాట్ ఈస్ ద మెయిన్ రా మెటీరియల్, వాటర్. వ్యవసాయానికి ముడిసరికి ఏ విధంగా నీరు ఎట్లాగో అట్లాగే దండయాత్రలు చేయడానికి సైన్యం కూడా అట్లాగే అవసరం. ఆ సైన్యం ఉంది కదా అని మనం దండయాత్రలు చేసి గెలిపొందలేం కదా. ఆ సైనికులు 3 పూట్ల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కడుపు నిండా తిని సంతోషంగా ఉంటేనే, ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉద్యోగి ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటే ఉద్యోగంలో హ్యాపీగా ఉండగలడు. అట్లాగే ఉద్యోగి జీతాన్ని బాగా వస్తే అతని యొక్క డ్యూటీని సక్రమంగా హ్యాపీగా నిర్వర్తించగలమాట. ఇది కూడా అంతే మాట. ఇతని యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకోండి, విస్తరించాలంటే దండయాత్రలు చేయాలి, దండయాత్రలు చేయాలంటే సైనికులు కావాలి, సైనికులు సంతోషంగా వాళ్ళు ఉంటేనే వాళ్ళు దండయాత్రను సమర్థవంతంగా చేయగలరు అన్నమాట. ఇప్పుడు మీకు సపోజ్ అనీజీగా ఉంది, కాలేజీకి రమ్మంటే వస్తారు, ఫేవర్గా ఉన్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు రారు. అట్లాగే సైనికులు కూడా అంతే మాట, వాళ్ళు సంతోషంగా ఉంటేనే దండయాత్రను బాగా చేయగలరు అన్నమాట. అందువల్ల ప్రతి సామాన్య సైనికుడు కూడా తనకు వచ్చే తక్కువ వేతనం లేదా జీతంతో తన కుటుంబానికి సరిపడా నిత్యావసర వస్తువుల్ని కొనుక్కోవడానికి అవకాశమైన పరిస్థితుల్ని కల్పించడానికి ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన ముఖ్యమైన రిఫార్మ్స్ ఏంటంటే మార్కెటింగ్ రిఫార్మ్స్ లేదా మార్కెటింగ్ సంస్కరణలు అంటారన్నమాట. ఇది మనకి 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఏం చేశాడంటే మార్కెటింగ్ ధరల్ని అదుపులో ఉంచాడనమాట. ఏం చేశాడంటే దాంట్లో భాగంగా నిత్య జీవిత అవసర వస్తువుల నుండి విలాస వస్తువుల వరకు గల అన్ని వస్తువుల ధరలని వర్తకులు అందరూ కూడా ఏం చేయాలంటే, ఒక కిరాణా కొట్టు ఉందనుకోండి, బయట ఒక బోర్డు పెట్టి లేదా రాయించి కందిపప్పు కేజీ ఎంత రేటు, పంచదార కేజీ ఎంత రేటు అని ఆ యొక్క ధరలను కూడా ప్రదర్శించాలి. ఎవరైనా కూడా ఆ ధరకి ఎక్కువ అమ్మకూడదు, తక్కువ అమ్మితే అది ఆలస్యం అనుకోండి, ఎక్కువ మాత్రం అమ్మకూడదు. అట్లాగే ఒక వ్యక్తి కేజీ కందిపప్పు కావాలని వెళ్ళినప్పుడు కేజీకి ఏమాత్రం తూకం తగ్గకూడదు అన్నమాట. అట్లాగే తూకం తగ్గిందంటే ఎవరైతే తూకం తగ్గిస్తారో, సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి కందిపప్పు కావాలని వెళ్ళాడు, కేజీ కందిపప్పు కావాలని, అతనికి ఆ షాప్ యజమాని 750 గ్రాములు ఇచ్చాడు, 250 గ్రాములు దొంగ తూకం చూసి తక్కువ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ యొక్క ఎక్స్ యొక్క అమ్మ మదరు ఏం చేశారంటే, ఏంటో కేజీ కందిపప్పు తెమ్మంటే 750 గ్రాములు తెచ్చామంటే, కాదమ్మ ఇలాగ కేజీలో ఇచ్చారంటే, సరే అని ఇతను షాప్ యజమాని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ షాప్ యజమాని నేను కేజీ ఇచ్చాను, నువ్వు దారిలో వాళ్ళ మూసేమో అని అన్నాడు. అప్పుడు ఇట్లాంటి పరిశీలించడానికి దివాన్ ఈ రియాసత్ అనే ఒక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. దాని మీద షహనా ఈ మండి అనే అధికారిని ఏర్పాటు చేశాడు అన్నమాట.
ఈ యొక్క మార్కెటింగ్ రిఫార్మ్స్, ఈ యొక్క మార్కెటింగ్ సంస్కరణ సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో చూడడానికి ఇప్పటికప్పుడు ఈ యొక్క దివాన్ రియాసత్ అనే శాఖ ఏర్పాటు చేశాడు. ఆ యొక్క అధికారి అయిన షహానీ మండి ఏం చేసేవారంటే రౌండ్స్ వేసేవారు అనమాట. ఇప్పుడు చూడండి పోలీసులు ఏంటి రౌండ్స్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఏంటి ఆల్రెడీ జరిగేటప్పుడు కర్ఫ్యూ ఉంది, కర్ఫ్యూ పలానా టైం వరకు ఉన్నప్పుడు మనకి మొన్నటి వరకు కర్ఫ్యూ 5-6 వరకే ఉండేది. 6 షాపులకి 5 షాపులు కట్టేమనేవారు. 6 తర్వాత బయటికి ఎవరు కూడా తిరగకూడదు. తిరిగితే పోలీసులు చెక్ చేసి ప్రాపర్ రీజన్ లేకపోతే వాళ్ళ మీద ఫైన్ వేయడం, వాళ్ళ యొక్క బండిని సీజ్ చేయడం కూడా జరిగేది అన్నమాట లోకల్ ఎస్ఐ వాళ్ళు. అట్లాగే ఇక్కడ నిత్యావసర వస్తువులు సరైన ధరలకు అమ్ముతున్నారా లేదా, ఎవరైనా మోసం చేస్తున్నారా కస్టమర్లను పరిశీలించడానికి ఈ యొక్క షాహనాయి మండి అనే అధికారి వాళ్ళ యొక్క అసిస్టెంట్స్తో ఈ యొక్క మార్కెట్ అంతా కూడా రౌండ్స్ వేసేవారు అన్నమాట. ఆ రౌండ్స్లో ఇతను ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఎట్లా నేను కేజీ కావాలంటే ఎట్లా ఇచ్చాడని 750 గ్రాములని, ఏ షాప్ యజమాని అయితే తక్కువ ఇచ్చాడో ఆ తక్కువ అక్కడ 250 గ్రాములు తక్కువైంది. ఆ 250 గ్రాములకి సరిపడా ఏం చేసేవారంటే ఆ షాప్ యజమాని ఇచ్చిన వ్యక్తి యొక్క శరీరం నుంచి మాంసాన్ని కోసి ఆ యొక్క తూకం వేసి అట్లాగా పనిష్మెంట్ ఇచ్చేవారు అనమాట. అట్లాంటప్పుడు ఎవరు కూడా మోసం చేయడానికి ధైర్యం చేసేవారు కాదు. అంతే కదండి. అట్లాగే వర్తకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ పేర్లని ఒక రిజిస్టర్ లేదా దస్తావేజులో నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇంటి స్థలం కానీ లేకపోతే ఈ పొలం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దస్తావేజులు రాయించుకుంటారు పొలం ఉన్నవాళ్ళు. అర్థమైందండి. ఇప్పుడు పొలం ఉంది, పొలం ఉన్నప్పుడు ఏం చేస్తారు, దస్తావేజులు రాయించుకుంటారు. దస్తావేజుల్లో పలానా వెంకటేశ్వరరావు పలానా ఇతనికి ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఈ సరిహద్దులు ఉన్నాయి, అన్నీ కూడా మనకి దస్తావేజుల్లో ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క మార్కెటింగ్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టాడనమాట అండి. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఏంటంటే ప్రతి సైనికుడు, ప్రతి సామాన్య మానవుడు కూడా తనకు వచ్చే తక్కువ జీతం, తక్కువ వేతనంతో సుఖంగా బతకడానికి మార్గం అనేది ఏర్పడింది అన్నమాట. ఏమైందండి, సుఖంగా బతకడానికి మార్గం అనేది ఏర్పడింది. తనకు వచ్చే తక్కువ జీతంతో అతను సుఖంగా తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుక్కునేవాడు. ఎవరు కూడా షాప్ యజమానులు ఎవరు కూడా మోసం చేయడానికి ధైర్యం చేసేవారు కాదు. అందువల్ల అతను తనకు వచ్చే తక్కువ వేతనంతో సంతోషంగా బతికాడు. అట్లాగే ఇతడు చెప్పాను నేను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను 4 శాసనాలు చేశాడని. ఏం చేశాడండి, తిరుగుబాటునకి సాధనం ధనాన్ని మించి ప్రభువర్గం అనిపించు భరణాలు రద్దు చేశాడనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తిరుగుబాటు చేయాలంటే ధనం కావాలి, మనీ ఈజ్ మైట్. అందువల్ల ఈ యొక్క ప్రభు వర్గాల వాళ్ళు అనుభవించే భరణాలు లేదా పెన్షన్ని రద్దు చేశాడు. అట్లాగే మనిషి మత్తు పదార్థాలు అంటే ఆల్కహాల్ సేవించడం వల్ల అనర్థాలు వస్తాయని వాటిని కూడా నిషేధించాడనమాట అధికారంలోకి వచ్చిన వెంటనే. అట్లాగే దేశవ్యాప్తంగా పటిష్టమైన గూఢచారి దళాన్ని నిర్మించాడనమాట. పటిష్టమైన గూఢచారి దళం అంటే ఏంటండి, స్పైస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్నమాట. ఏం జరుగుతుంది ఏంటనేది ఎప్పటికప్పుడు సాయంకాలానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అన్నమాట. అట్లాగే సుల్తాన్ లేదా చక్రవర్తి అనుమతి లేని సర్దార్ల మధ్య ఎట్టి సమావేశాలు కానీ, విందులు కానీ, వివాహాది శుభకార్యాలు కానీ జరగకూడదని కండిషన్స్ జారీ చేశాడు. రాగానే ఈ 4 ప్రవేశపెట్టాడు అన్నమాట. తర్వాత ఏం చేశాడంటే హిందువుల్ని అణచివేశాడు అన్నమాట. ఎందువల్ల ఈ వాజ్ బేసికలీ ముస్లిం. అందువల్ల హిందువుల్ని ఏం చేశాడంటే వాళ్ళని అణచివేయడానికి పంటలో సగభాగం శిస్తుగా చెల్లించాలని కండిషన్ పెట్టాడు. అట్లాగే హిందువులు ఎవరో కూడా అందమైన బట్టలు ధరించరాదని, వాహనాలు ఎక్కరాదని, అట్లాగే ఆయుధాలు ధరించరాదని కూడా వాళ్ళ మీద ఆంక్షలు విధించారన్నమాట. అట్లాగే ఈవెన్ తమలపాకులు కూడా వాళ్ళు వాడరాదని కూడా వాళ్ళ మీద ఆంక్షలు విధించడం జరిగిందన్నమాట. ఎవరు, ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ. అట్లాగే మనకి సైనిక సంస్కరణలు, అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణలు ఏంటి అంటే, ఇంతకుముందు మనం సార్ చెప్పుకున్నాం అండి. సైనిక సంస్కరణలు ఏమని చెప్పాను మనం, గుర్రాలకి ఏం చేసాడని చెప్పామని మనం, రాజముద్రలు వేయించాడనమాట. గుర్రాలకి రాజముద్రలు వేయించి అవి ఎవరు కూడా కవాతు సమయంలో మోసం చేయకుండా ఉండడం కోసం గుర్రాలకి రాజముద్రలు వేయించాడు. అట్లాగే సైనికులకి హాజరు కూడా వేయించాడనమాట. సైనికులు ప్రతిరోజు కూడా హాజరు వేయించుకోవాలి. అంటే ఏంటి, పలానా సర్వేశ్వర వచ్చాడంటే వచ్చాడని చెప్పాలి, పలానా మస్తాన్ అంటే వచ్చాడంటే వచ్చాడని చెప్పాలన్నమాట. అంటే రాకోకుండా ఎవరు కూడా వచ్చారని చెప్పడానికి కుదరదన్నమాట. ఇప్పుడు మీరున్నారు ఆన్లైన్ క్లాస్, నేను వచ్చాను సార్, నిన్న నా ఆన్లైన్ క్లాస్కి ఎవరు వచ్చారు నేను అడిగినప్పుడు ఏమన్నారంటే, ఒకళ్ళు అన్నారు నేను వచ్చాను సార్ అన్నాను నిన్న. రాకోకుండా వచ్చారని చెబితే కుదరదు కదండి. ఇక్కడ ఆన్లైన్ క్లాస్ నేను చెక్ చేసుకున్నాను, చెక్ చేసినప్పుడు ఎవరు వచ్చారు ఏంటనేది తెలుస్తుంది కదా. ఓకే, ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణలో భాగంగా ఈ యొక్క రాజముద్రలు కూడా వేయించాడు. గుర్రాలను ఎవరు కూడా మోసం చేయకుండా, గుర్రాలు అంటే మేలుజాతి గుర్రాల స్థానంలో నాచు రకం గుర్రాలని ఎవరు కూడా ఈ యొక్క చెకింగ్ జరిగేటప్పుడు ప్రవేశపెట్టకుండా ఉండడం కోసం గుర్రాల మీద రాజముద్రలు వేయించాడు. అట్లాగే సైనికులు ప్రతిరోజు కూడా హాజరయ్యేటట్లు వాళ్ళకి మస్తర్ హాజరు నిబంధనలు అట్లాగే ఆనవాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట.
అట్లాగే మార్కెటింగ్ ధరలను కూడా ఇతడు అందులో ఉంచాడు ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ మనకి చెప్పుకోగానే ఏం చెప్పుకోవాలండి? ఖిల్జీ వంశ పాలకుడు అని చెప్పుకోవాలి. ఖిల్జీ వంశ పాలకులు అందులోకి వెళ్ళా మిక్కిలి గొప్పవాడు. అట్లాగే మనకి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ అందులోకి వెళ్ళా కూడా మిక్కిలి గొప్పవాడుగా మనం అలావుద్దీన్ ఖిల్జీని చెప్పుకోవాలన్నమాట. ఖిల్జీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్ కూడా ఇతడు గొప్పవాడండి. మనకి ఈ యొక్క ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. గొప్పవాడు ఎవరండి? అలావుద్దీన్ ఖిల్జీ. చివరివాడు ఎవరు? ఖుస్రు ఖాన్. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందువల్ల అంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగా అట్లాగే చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఉన్నాయి, అట్లాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కటి మనకి ఒక్కోసారి బ్లాంక్స్ అండి మల్టిపుల్ చాయిస్లో కూడా మనకు అడగొచ్చు కాబట్టి మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదవాలండి. అర్థమవుతుందండి? అప్పుడు మనం ఏంటంటే మార్క్స్ మిస్ అయ్యే అవకాశం అనేది ఉండదన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ ఒక ప్రముఖ భవన నిర్మాతగా కూడా మనం చెప్పొచ్చు. అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన కట్టడాల్లో మనకి కుతుబ్ మినార్కి సమీపంన ఎరుపు తెలుపు రంగుల పాలరాతితో నిర్మించబడిన అలై దర్వాజా అనేది భారతదేశ తొలి తురుష్క వాస్తురీతికి ప్రతీతమాట. అలావుద్దీన్ ఖిల్జీ ఒక రాజధాని నగరం నిర్మించడం చెప్పుకున్నాం మనం. కుతుబ్ మినార్కి చుట్టుప్రక్కల సిరియా అనే పేరున ఒక రాజధాని నగరం నిర్మించాడని, అట్లాగే కుతుబ్ మినార్కి ప్రవేశ ద్వారంగా పిలువబడే అలై దర్వాజా అనే ఒక కట్టడాన్ని కూడా నిర్మించాడని మనం చెప్పుకున్నమాట. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ఏం నిర్మించాడండి? కుతుబ్ మినార్కి ప్రవేశ ద్వారంగా పిలువబడే అలై దర్వాజా అనే కట్టడాన్ని కూడా ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఓకే, అతను అట్లాగే మనకి ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన కట్టడాల్లో ముఖ్యమైనది ఏమని చెప్పుకున్నామండి? అలై దర్వాజా. ఇది కుతుబ్ మినార్ సమీపంలో ఎరుపు తెలుపు రంగుల పాలరాతితో నిర్మించబడిన అలై దర్వాజా అనేది భారతదేశ తొలి తురుష్క వాస్తురీతికి చాలా ప్రతీక లేదా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చండి. కానీ ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేశాడు, కానీ ఇతని ప్రభుత్వంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇతని ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాల మీద, సైనిక బలం మీద ఆధారపడింది, కానీ ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కానీ ప్రజల ఆదరాభిమానాలపై కానీ ఆధారపడింది కాదు. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ప్రభుత్వం ఏంటంటే ఒక వ్యక్తి చక్రవర్తి అనేవాడు సామర్థ్యంగా ఉంటే, సమర్థవంతుడు అవుతే సైనిక బలం ప్రజలందరూ కూడా ఇతని కంట్రోల్, అధికారులందరూ కూడా కంట్రోల్ ఉండి రాజ్యం కూడా బాగుంటుంది. చక్రవర్తి అనేవాడు సమర్థుడు కాకపోతే సామ్రాజ్యం కూడా అంత సమర్థవంతంగా ఉండదన్నమాట. అట్లాగే ఇతని ప్రభుత్వం అనేది ఏక వ్యక్తి అండి చక్రవర్తి యొక్క సామర్థ్యాల మీద ఆధారపడింది, అట్లాగే సైనిక బలంపై ఆధారపడింది, కానీ ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కానీ ప్రజల ఆదరాభిమానాలపై కానీ ఆధారపడింది కాదన్నమాట. అంతేకాకుండా అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన చండ శాసనాలు అంటే కఠినమైన శాసనాలు దేశమందు అన్ని వర్గాల వారి యొక్క వ్యతిరేకతకు, అసంతృప్తికి కూడా దారితీసినాయన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సర్దార్లు ఎవరు కూడా విందులు కానీ వివాహాది సమావేశాలు ఇతనికి అనుమతి లేకుండా చేసుకోరాదని, హిందువులు ఎవరు కూడా కొత్త బట్టలు ధరించరాదని, వాహనాలు ఎక్కరాదని, ఆయుధాలు ధరించరాదని, కనీసం తమలపాకు కూడా నవలకూడదని హిందువుల మీద అనేక ఆంక్షలు విధించాడు. అట్లాగే హిందువులు పండిన పంటలో 1/2 శిస్తుగా చెల్లించాలని, అట్లాగే హిందువుల మీద జిజియా పన్ను కూడా విధించాడు అన్నమాట. ఇట్లాగా అన్ని వర్గాల వారి యొక్క వ్యతిరేకతకి, అసంతృప్తికి ఇతడు పరిపాలన అనేది దారితీయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా పూర్తి అధికార కేంద్రీకరణం, గూఢచారి వ్యవస్థ, అణచివేత విధానం మొదలైనవి ఇతర లోపాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలనలో పూర్తిగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? చక్రవర్తి చేతిలోనే అధికారులు పెట్టేసుకుని డీసెంట్రలైజ్ చేయలేదు, అంతా కూడా సెంట్రలైజ్ చేయడం అంటే అధికారాన్ని అంతా కూడా కేంద్రీకరించుకుని అతనే చూస్తున్నాడు అన్నమాట. అట్లాగే గూఢచారి వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇతర లోపాలు చెప్పొచ్చు అన్నమాట. ఏంటి? గూఢచారి వ్యవస్థ ఏదని చెప్పిందంటే అది నిజమా కాదని చూడకోకుండా వాళ్ళు ఏం చెబితే అది కఠినంగా అమలు చేయడం జరిగిందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మనకి అలావుద్దీన్ ఖిల్జీ గురించి మనం గొప్పతనం చెప్పుకోవాలి. ఏంటంటే పరిపాలన విధానం మందు ఎట్టి లోపంలో ఉన్నను ఢిల్లీ సుల్తాన్లందరిలో కూడా పాలించిన చక్రవర్తుల్లో అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు గొప్పవాడని చెప్పడం మనం నిర్వివాదాంశం అన్నమాట. ఢిల్లీ సుల్తాన్ అందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ అని మనం చెప్పడం అనేది అది నో డౌట్ మాట. అన్నిటికంటే ఇతని సంస్కరణల్లో మార్కెట్ ధరల్ని అదుపులో ఉంచడం అనేది వాస్తవంగా ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘనకార్యం అనడంలో ఎట్టి సందేహం లేదు. ఎప్పుడు చూసినా, ఏ కాలంలో చూసినా కూడా ఇట్లాంటి మార్కెటింగ్ సంస్కరణలు, మార్కెటింగ్ ధరలను అదుపులో ఉంచడం అనేది ఏ చక్రవర్తి ఇట్లాంటి రిఫార్మ్ లేదా సంస్కరణ లేదా చర్య అనేది ప్రవేశపెట్టలేదు అన్నమాట. అందువలనే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే వాస్తవంగా
ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘనకార్యం అనడంలో మనకి ఎట్టి సందేహం చూపక్కలేదు, మనకి ఎట్టి సందేహం అక్కలేదు మనకి. ఓకే, ఈ విధంగా అర్థమైంది కదండి. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలకి నాయకత్వం వహించిన ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన వ్యక్తి మాలిక్ కపూర్. ఈ యొక్క ఇమేజ్ గమనిస్తే మనకి మాలిక్ కపూర్, ఈ ఇమేజ్ లో ఉన్న వ్యక్తి మాలిక్ కపూర్. అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం కూడా విస్తరించాడు. ఉత్తర భారతదేశ దండయాత్రలో ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ ముఖ్యమైన పాత్ర వహిస్తే దక్షిణ భారతదేశ దండయాత్రలో మాలిక్ కపూర్ చాలా ముఖ్యమైన పాత్ర వహించారన్నమాట. చెప్పాలంటే మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి రైట్ హ్యాండ్గా ఉండి యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రలు నిర్వహించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేనట్టు మనం చెప్పొచ్చండి. మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిందే మాలిక్ కపూర్. ఈ బిలాంగ్స్ టు గుజరాత్ రీజియన్. ఇతడు గుజరాత్ ప్రాంతీయుడండి. ఈ వాజ్ ఇన్పోసెంట్. అట్లాగే ఇతనికి గల మరో పేరు ఏంటంటే అజర్ ఈ దినారి. యాక్చువల్గా ఏంటంటే ఇతన్ని గుజరాత్లోని ఒక మార్కెట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇతను మార్కెట్లో అమ్మేస్తే బానిస కింద ఇతనికి 1000 దినార్లు చెల్లించి కొన్నారన్నమాట ఇతన్ని. ఓకే, అజార్ అంటే హిందీలో మనకి 1000 అని అర్థం కదండి, అందువల్ల ఇతన్ని అజర్ ఈ దినారి అంటారన్నమాట. 1000 దినాలకి ఇతను కొనడం వల్ల మార్కెట్లో బానిస కింద అజర్ ఈ దినారి అని ఇతను పిలుస్తారు. ఇతను ఒక బానిసగా కొన్నారు, కానీ ఇతని యొక్క శక్తి సామర్థ్యాల వల్ల ఇతను మొదటి సైనికుడిగా, తర్వాత సేనాధిపతిగా, తర్వాత దక్షిణ భారతదేశ దండయాత్రలకి నాయకత్వ సేనాధిపతిగా కూడా వ్యవహరించి ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అభిమానానికి పాత్రుడై అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రైట్ హ్యాండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత అంతటి ముఖ్యమైన స్థానాన్ని కూడా ఈ యొక్క మాలిక్ కపూర్ సంపాదించుకున్నాడు అనమాట. ఇతడు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా దేవగిరి యాదవ రాజ్య పాలకుల్ని, అట్లాగే వరంగల్ కాకతీయ రాజ్య పాలకుల్ని, అట్లాగే ఒయిస్సాల ద్వార సముద్రం పాలకుల్ని, అట్లాగే మధుర పాండ్యరాజ్య పాలకుల్ని అందరినీ కూడా జయించారన్నమాట. ఎవరు? ఈ యొక్క మాలిక్ కపూర్. ఢిల్లీ సుల్తాన్ రాజ్య విస్తరణకు అత్యంత దోహదం చేసిన వ్యక్తే మాలిక్ కపూర్గా మనం చెప్పొచ్చు మాట. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు చేసి విస్తరించి జయం పొందడంలో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఎవరండి? ఈ యొక్క మాలిక్ కపూర్. ఇతని గల మరో పేరే అజర్ ఈ దినారి. ఇతడు గుజరాత్ ప్రాంతీయుడు. ఓకే, కానీ ఇతని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చిన చక్రవర్తి అయిన కుతుబుద్దీన్ ముబారక్ని అల్లావుద్దీన్ ఖిల్జీ చంపించాలనుకుంటాడు. కానీ కుతుబుద్దీన్ ముబారక్ని చంపించడానికి మాలిక్ కపూర్ చేత నియమించబడిన సైనికులే మాలిక్ కపూర్ని చంపేస్తారు అన్నమాట. అర్థమైందండి? అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అందువల్ల మాలిక్ కపూర్ అతను చంపేస్తే అతను అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని ఏం చేస్తారంటే కొంతమంది మనుషులను పెట్టి కిరాయి అంతకుల్ని ఈ యొక్క కుతుబుద్దీన్ ముబారక్ అనే చక్రవర్తిని చంపడానికి నియమిస్తాడు. ఆ యొక్క ఎవరైతే కిరాయి అంతకులు ఇతని చేత నియమించబడ్డారో వాళ్ళు మాలిక్ కపూర్ని చంపేస్తారు అన్నమాట. ఆ విధంగా మాలిక్ కపూర్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయిపోద్దండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఒక ముఖ్యమైన కవి లేదా పోయిట్ అమీర్ ఖుస్రూ. ఇంతకుముందు చెప్పుకున్నాం బాల్బన్ యొక్క ఆస్థానంలో కూడా అమీర్ ఖుస్రూ ఉన్నాడని, అమీర్ ఆసం కూడా ఉన్నాడని చెప్పుకున్నాం. అట్లాగే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానాన్ని అధిష్ఠించిన ప్రముఖ కవుల్లో మనకి అమీర్ ఖుస్రూ, అమీర్ ఆసం ఉన్నారు. అమీర్ ఖుస్రూ అనేవాడు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో చాలా ప్రసిద్ధి చెందిన కవిగా మనం చెప్పొచ్చు మాట. ఆల్రెడీ సీ దిస్ ఇమేజ్. అమీర్ ఖుస్రూ అమీర్ ఖుస్రూ క్రీస్తు శకం 1290 నుంచి 1325 సంవత్సరాల మధ్యకాలమున ఢిల్లీ సుల్తాన్ కొలువునందున్న సుప్రసిద్ధ ఉర్దూ కవి అండి. ఇతడు ఏ కవి అండి? ఏ భాషల కవి? ఉర్దూ కవి మాట. ఇతడు క్రీస్తు శకం 1290 నుంచి 1325 సంవత్సరాల మధ్యకాలమున ఢిల్లీ సుల్తాన్ కొలువునందున్న సుప్రసిద్ధ ఉర్దూ కవి మనకు అమీర్ ఖుస్రూగా చెప్పొచ్చు మాట. ఇతడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అంటే ఖిల్జీ వంశ స్థాపకుడు. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ వంశ పాలకులు గొప్పవాడు. అట్లాగే గియాజుద్దీన్ తుగ్లక్ వంశ స్థాపకుడు. మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొత్తం 5 వంశాలు ఉంటాయండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బానిస, ఖిల్జీ, తుగ్లక్ ఈ 3 వంశాల గురించి మనం క్లియర్గా చదవాలి.
సయ్యద్ లోడి వంశం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చదవాలి, కానీ మనకి 5 మార్క్స్ కానీ 15 మార్క్స్ కానీ వచ్చే అవకాశం తక్కువ, కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మేబీ రావచ్చు. ఈ యొక్క అమీర్ ఖుస్రో మనకి ఖిల్జీ వంశ స్థాపకుడైన ఫిరోజ్ ఖిల్జీ, అట్లాగే ఖిల్జీ వంశ పాలకులు గొప్పవాడు మరియు ఢిల్లీ సుల్తాన్లో గొప్పవాడైన ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ, అట్లాగే తుగలక్ వంశ స్థాపకుడైన గియాజుద్దీన్ తుగలక్ యొక్క ఆస్థానంలో కూడా ఈ యొక్క అమీర్ ఖుస్రో ఉన్నట్లు మనం చెప్పొచ్చండి. ఈ యొక్క అమీర్ ఖుస్రో రాసిన ఒక ప్రముఖమైన గ్రంథం పేరే కాజీ ఇన్ ఉల్ ఫుత్. కాజీ ఇన్ ఉల్ ఫుత్ అనే గ్రంథాన్ని కూడా ఈ యొక్క అమీర్ ఖుస్రో రాయడం జరిగిందన్నమాట. ఈ యొక్క గ్రంథం అనేది అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలానికి నిర్దిష్టమైన చారిత్రక గ్రంథం ఇదే అన్నమాట. వాట్ వాజ్ ద మెయిన్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఫర్ నోయింగ్ అబౌట్ ది అలావుద్దీన్ ఖిల్జీ? మన అలావుద్దీన్ ఖిల్జీ గురించి చారిత్రక పరంగా తెలుసుకోవడానికి ముఖ్యమైన హిస్టారికల్ ఎవిడెన్స్, చారిత్రక ఆధారం ఏంటంటే కాజీ ఇన్ ఉల్ ఫుత్. కాజీ ఇన్ ఉల్ ఫుత్ ఇది రాసింది ఎవరు? అమీర్ ఖుస్రో మాట. అమీర్ ఖుస్రో చాలా గొప్ప కావ్యాలు, శ్రావ్యమైన కావ్యాలు, మధురమైన గ్రంథాలు రాయడం వల్ల అమీర్ ఖుస్రోని ఏమనిపిస్తారంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు చిలకగా ఇతడు ప్రసిద్ధి చెందడం కూడా జరిగింది. తూతూ హీ హింద్ అంటారన్నమాట. తూతూ హీ హింద్ లేదా ప్యారెట్ ఆఫ్ ఇండియా అని అమీర్ ఖుస్రోని పిలుస్తారు లేదా ప్రసిద్ధి పొందారన్నమాట. అట్లాగే మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తే సితార్ అట్లాగే తబలా అనే వాయిద్యాలని ఈ యొక్క అమీర్ ఖుస్రో కనిపెట్టాడని ఒక ప్రతీతి ఉంది. ఎంతవరకు వాస్తవం తెలియదు మనకి. ఇప్పుడు మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో సితార్ గురించి మీకు తెలుసు, తబలా తెలుసు అన్నమాట. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి తబలాలో వాయించడంలో మంచి విద్వాంసులు అన్నమాట. ఈ యొక్క ప్రముఖ సంగీత వాయిద్యాలైన సితార్ అట్లాగే తబలా అనేవి ఈ యొక్క అమీర్ ఖుస్రో ప్రవేశపెట్టిన సంగీత వాయిద్యాలుగా ఒక ప్రతీతి, ఒక నానుడు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఖిల్జీ వంశం అనేది క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఈ యొక్క ఢిల్లీని రాజధానిగా చేసి పరిపాలించింది. ఖిల్జీ వంశ స్థాపకుడిగా మనం జలాలుద్దీన్ ఖిల్జీని చెప్పుకోవచ్చు, గొప్పవాడిగా అలావుద్దీన్ ఖిల్జీని చెప్పుకోవచ్చు, చివరివాడిగా మనం ఈ యొక్క ఖుస్రో ఖాన్ని చెప్పొచ్చు అండి. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ రిఫార్మ్స్ను ప్రవేశపెట్టి ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇతని కాలంలోనే ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యం అనేది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం కూడా బాగా విస్తరించడం కూడా జరిగిందన్నమాట. కానీ ఇతడు చివరికి 1320లో చనిపోయాడు ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, ఇదండి ఈరోజు మనకి అలావుద్దీన్ ఖిల్జీ గురించి. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు సాయం చేసిన మాలిక్ కపూర్, ఇతడు గుజరాత్ ప్రాంతీయుడు. అట్లాగే ఇతన్ని 1000 నాణ్యాలు కొనడం వల్ల ఇతను అజరీ దినార్ అని పిలుస్తారని చెప్పాం. అట్లాగే ఢిల్లీ సుల్తాన్ కాలంలో, ఖిల్జీ వంశీయుల కాలంలో, అట్లాగే తుగలక్ వంశీ కాలంలో ముఖ్యమైన కవి అయిన అమీర్ ఖుస్రో కూడా మనకి అమీర్ ఖుస్రో గురించి, మాలిక్ కపూర్ గురించి 5 మార్క్స్కి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, ఇది మనకి ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అర్థమైంది కదండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మేము అర్థమైంది అందరికీ? అర్థమైంది కదా, ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, ప్రతి ఒక్క క్లాస్కి అటెండ్ కావాలండి. కొంతమంది అటెండ్ కావట్లేదండి క్లాసు, వాళ్ళు వింటారో వీళ్ళు వింటారండి. క్లాస్ అనేది అందరికీనండి, ఏదో ఒక్కరికే కాదు. 10 మంది ఉంటున్నారు, 11 మంది ఉంటున్నారు ఒకసారి. క్లాస్ అనేది అందరికీ మాట. ఇంకో వ్యక్తి ఎవరో బయటికి వెళ్ళిపోయారు, మరి ఎవరు చివరి వరకు ఉండమని చెబుతున్నాను కానీ ఉండలేదు. ఉండకపోతే మీకే ఇబ్బంది అండి. తర్వాత మళ్ళీ